జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఒకటే అరే మాటలే వెందుకు బూతులుగా వైరల్ అవుతున్నాయి. నిజానికి ఆయన కన్నా తక్కువ మాట్లాడకుండా ఎక్కువ మాట్లాడిన నాయకులు ఎవరో ఒకసారి పరిశీలిద్దాం. గత వైసీపీ పాలనలో మొట్టమొదటిగా బూతులు ప్రయోగించినటువంటి వాడు ఒక విధంగా ఆ పార్టీలో ఉంటూ జగన్ మీద దండెత్తినటువంటి రఘురామకృష్ణరాజు, ఆ తర్వాత చింతమనేని ప్రభాకరు, ఇక పట్టా సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న కూటమి నాయకులని అనకూడదు, కానీ ఆ రోజుల్లో తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఎన్ని రకాలుగా ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఏకవచన సంబోధనతో ఆయన్ని ఎన్ని రకాలుగా బూతులు మాట్లాడినారు. అయినా ఏది వైరల్ కాలేదు, ఏది దుష్ప్రచారానికి నోచుకోలేదు. వారు మాట్లాడిందంతా రైటే అన్నట్టుగానే చలామణి అయిపోయింది. సాక్షాత్తు ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బచ్చా అన్నాడు, లోకేష్ అయితే సైకో అన్నాడు. ఇక చెప్పనక్కరనే లేదు, పవన్ కళ్యాణ్ గారు ఏ నాయకులనైనా సరే 4 మాటలు బట్టలూడి తీసి కొడతాను, ఈ చెప్పుతో కొడతానని చెప్పును చూపించినా కూడా అలాంటి న్యూస్ కూడా వైరల్ కాలేదు. అన్నీ ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్తో కూటమికి ఉపయోగపడే బూతులే అయినాయి. మరి జగన్మోహన్ రెడ్డి లేక ఒక్క మాట ఎన్నికలకు ముందు ఆయన మాట్లాడింది ఒకే ఒక్క మాట, నా వెంట్రుక కూడా పీకలేరు అన్న మాట ఎంత వైరల్ చేశారో మనందరికీ తెలిసింది. ఆ తర్వాత ఇప్పుడు కార్యకర్తల మనోధైర్యం కోసమో వీరు చేస్తున్న అరాచకాలకు జడిసో భయపడో మళ్ళీ పార్టీ నిలబెట్టుకునే ఆ ఆవేదనలోనో కానీ మొన్న వచ్చిన ప్రతి ఒక్కరిని మళ్ళీ నేను అదే విధంగా 7 సముద్రాల అవతల ఉన్నా కూడా వాళ్ళని లాక్కొచ్చి చట్ట ప్రకారం శిక్షిస్తాను అన్నాడు. ఇప్పుడు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టినా చట్ట ప్రకారమే శిక్షిస్తానంటున్నారు. ఆయన కూడా రేపు చట్ట ప్రకారమే శిక్షిస్తానంటున్నారు. ఎవరైనా తప్పు చేస్తే చట్టానికి అతీతులు కారని మీరు ఒప్పుకుంటూ వారు ఒప్పుకుంటూ మీరు చేసింది రైట్ అయిపోయి ఆయన చేసింది తప్పని మరి ఎలా మీడియా వక్రీకరిస్తుందో మనకు అర్థం కాదు. ఆయన ఏం మాట్లాడినా సరే అబ్బా ఆయన ఇలా అంట అలా అంట, ఆయన ఈ విధంగా మాట్లాడినాడు, ఎంటుకలు బీకే పని తప్ప ఇంకేమీ లేదంటారు. చెప్పులు విసిరినటువంటి వాళ్ళు, చెప్పులు చూపించిన వాళ్ళ గురించి ఎక్కడ ఏ కామెంటు లేకుండా వాళ్ళ మీడియా విజయవంతంగా ఆ పార్టీ నాయకుల్ని, కూటమి నాయకుల్ని బలపరిచి ప్రజల్లో ఒక వ్యతిరేకతని జగన్మోహన్ రెడ్డి దగ్గర అద్భుతంగా కల్పించగలిగారు. కాబట్టి ఎవరు మాట్లాడినా బూతే, వారు మాట్లాడింది మంచి అయిపోయి ఈయన మాట్లాడింది బూత్ అయిపోయి ఏకపక్ష ధోరణితో బలపక్షంతో ప్రతిపక్షం మీద కుట్రబడినట్టుగా ఒక మీడియా ప్రచారం చేయడం అనేది దురదృష్టకరం. ఏది ఏమైనా అప్పుడు కొడాలి నాని మాట్లాడినా, వంశీ మాట్లాడినా, పేర్ని నాని మాట్లాడినా, అంబటి రాంబాబు మాట్లాడినా, అప్పట్లో లోకేష్ మాట్లాడినా, రామకృష్ణరాజు మాట్లాడినా, చింతమనేని ప్రభాకర్ మాట్లాడినా, పట్టాభి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా బూతే. అలాంటి సంస్కృతికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని రూటుకి తీసిపోయినట్టుగా సీనియర్ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రయత్నించాలి. బ్లడ్లో యువ రక్తం ఉన్నటువంటి వాళ్ళు అటు ఇటు ప్రవర్తించిన ఆయన అనుభవంతో వాటన్నిటినీ కంట్రోల్ చేయాలి. కానీ ఆయన కూడా కంట్రోల్ చేయలేని గతికి వెళ్ళిపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వాళ్ళ నాయకులు మాట్లాడుతుంటే చిరునవ్వులు లభించడం అనేది చింతాక్రాంతమైన విషయం. కాబట్టి రాజకీయమైన ప్రజాస్వామ్యమైన ఒక సంస్కారవంతంగా ఉండాలంటే మాట కూడా సంస్కారవంతంగా ఉండాలి. మాట సంస్కారం లేనప్పుడు ప్రజాస్వామ్యము పరిడెళ్ళదు, నాయకులు పరిడెళ్ళరు, ఆత్మవిశ్వాసము ఉండదు, నిజాయితీ ఉండదు. దిగజారిపోయే రాజకీయాలతో ఎల్లకాలం నడిపితే ప్రజల్లో ఎన్నికల విధానం మీద, పాలకుల మీద, నాయకుల మీద అపనమ్మకం కలిగి రాబోయే రోజుల్లో ఎన్నికలను బహిష్కరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి క్రమశిక్షణగా, క్రమబద్ధంగా, సంస్కారవంతంగా మాట్లాడాల్సిన అవసరం ఏ నాయకులుగా ఉంది. అలా గ్రహిస్తారని ఆశిస్తూ పొలిటికల్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.